ఒక తాతయ్య తన 10 ఏళ్ల మనవడు చెడుదారులు పట్టకుండా తన భవిష్యత్ తీర్చిదిద్దడానికి చెప్పిన మంచి విషయాలే ఈ కుమార శతకం. చదువులేని మనిషి గుడ్డివాడు. చదువు వల్లనే మంచి చెడు తెలుస్తుంది. చదువు ఒక్కటే నిన్ను గొప్పవాడిని చేస్తుంది. పుస్తకాలను ప్రేమించు. చదివిన చదువును ఆచరణలో పెట్టు. పరీక్ష కోసం చదువుకు, జీవితం కోసం చదువు. రోజు కొత్తది నేర్చుకో. గురువు దేవుడితో సమానం. ఆయన తిట్టినా కొట్టినా నీ మంచికే. గురువు మాట వేదం. అడగడానికి సిగ్గుపడకు. సందేహం ఉంటే అడుగు. అడిగేవాడే నేర్చుకుంటాడు. మంచి పుస్తకాలు నీకు నిజమైన స్నేహితులు. రోజు 10 పేజీలు చదువు. ఒకేసారి 10 పనులు చేయకు. ఒకటి పూర్తి అయిన తర్వాత ఇంకొకటి చెయ్యు. తెలివి కంటే కష్టం గొప్పది. బద్ధకస్తుడైన తెలివైన వాడికంటే కష్టపడే సామాన్యుడు గెలుస్తాడు. పరీక్షలో చీటింగ్ చెయ్యకు. మార్కులు కాదు, నీకు వచ్చిన జ్ఞానం ముఖ్యం. పెద్దలు చెప్పే అనుభవం 10 పుస్తకాలతో సమానం. వారి మాట విను. డిగ్రీతో పాటు ఒక స్కిల్ నేర్చుకో. చదువు, స్కిల్ 2 ఉంటేనే భవిష్యత్ బాగుంటుంది. దుర్మార్గులతో 1 నిమిషం కూడా ఉండకు. వాళ్ళు నిన్ను పాడు చేస్తారు. కష్టంలో ఆదుకునేవాడే నిజమైన ఫ్రెండ్. అలాంటి వాడిని ప్రాణంగా చూసుకో. అందరితో నవ్వుతూ మాట్లాడు. గర్వం, అహంకారం వద్దు. వెనుక నుండి ఇతరుల గురించి చెడు చెప్పకు. అది నీచమైన పని. ఎవరికి మాటలతో గాయపరచుకు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎవరైనా సాయం అడిగితే నీ వల్ల అయ్యేది చెయ్యి. స్నేహితులకు అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. స్నేహం పాడవుతుంది. పెద్దల సభలో గొడవ పడకు. మర్యాదగా ప్రవర్తించు. నీ ప్రవర్తనతో నీ కుటుంబానికి, ఊరికి మంచి పేరు తీసుకొనిరా. ఇంటికి వచ్చిన వారిని దేవుడిలా చూడు. మర్యాద చెయ్యు. అమ్మ కాళ్ళు కడుగు. ఆమె ఆశీర్వాదం ఉంటే చాలు, జీవితం బాగుంటుంది. నాన్న అలసిపోయి వస్తే నీళ్లు ఇవ్వు. ఆయన కష్టం గుర్తించు. ఇంటి ఆడపిల్లకు నువ్వే రక్ష. వారికి ఎవరైనా ఏమైనా అంటే నువ్వు అడ్డు నిలబడు. అబద్ధం చెప్పి అమ్మను బాధ పెట్టుకు. ఆమె కన్నీరు నీకు శాపం అవుతుంది. ఇంటి గొడవలు బయట చెప్పకు. కుటుంబ గౌరవం కాపాడు. డబ్బు కోసం పండగకు ఇంటికి రాకుండా ఉండకు. కుటుంబం ముఖ్యం. రోజు ఉదయం పెద్దల కాళ్ళకు నమస్కరించు. పెళ్ళయ్యాక భార్యను గౌరవించు. ఆమె నీ అర్ధాంగి, స్నేహితురాలు. నీ పిల్లలకు మాటలతో కాదు, నీ ప్రవర్తనతో మంచి నేర్పు. తాతయ్య చెప్పే కథలు విను. అందులో జీవిత పాఠాలు ఉంటాయి. ₹1 అయినా దొంగతనం చేయకు. అది చాలా పాపం. లంచం తీసుకునే ఉద్యోగం చేయొద్దు. అది నీ బిడ్డల రక్తం లాంటిది. వచ్చిన డబ్బుతో 10% దాచు. రేపటి అవసరానికి ఉపయోగపడుతుంది. అప్పు చేసి ఆడంబరం చేయకు. ఉన్నంతలో సంతోషంగా ఉండు. ఉద్యోగాన్ని 8 గంటలు దేవుడికి చేసే పూజలా చేయు. నిజాయితీగా ఉండు. బిజినెస్లో కస్టమర్ను మోసం చేయకు. వాడే నీకు దైవం. డబ్బు కోసం ఆత్మగౌరవం అమ్మకు. దానికంటే ఆకలి చావు నయం. ఎక్కడ ఖర్చు పెడుతున్నావో లెక్క రాసుకో. అనవసర ఖర్చులు తగ్గించు. ప్రభుత్వానికి సకాలంలో పన్ను కట్టు. అది నీ బాధ్యత. ఉన్నంతలో దానం చెయ్యు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు. తాగుడు ఇల్లు కూల్చే రాక్షసుడు. దాని జోలికి పోవద్దు. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి. దాని జోలికి పోవద్దు. జూదం కుటుంబాన్ని రోడ్డున పెడుతుంది. అలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండు. అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తూ మేల్కోవద్దు. 7 గంటల నిద్ర ముఖ్యం. రోజు 30 నిమిషాలు ఆడు లేదా వ్యాయామం చేయు. బయట ఫుడ్ తగ్గించు. అమ్మ చేతి వంటే అమృతం. కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. 10 నిమిషాలు ఆగి ఆలోచనతో నిర్ణయం తీసుకో. ఎదుటివాడు పైకి వస్తే అసూయపడకు. వాడి నుంచి ఏదైనా నేర్చుకో. ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఎవరితోనైనా మాట్లాడు. ఉదయం లేచి సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యం, మనశ్శాంతి ఉంటుంది. జాతీయ గీతం విన్నప్పుడు లేచి నిలబడి గౌరవించు. రోడ్డుపై చెత్త వేయకు. నీ ఊరు నీ ఇల్లు లాంటిది. 18 ఏళ్ళు వచ్చాక తప్పకుండా ఓటు వేయి. అది నీ హక్కు. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుణ్ణి గౌరవించు. మతం పేరుతో గొడవలు వద్దు. అందరం భారతీయులం కాబట్టి. చెట్టు నరుకుతుంటే ఆపు. బదులుగా ఒక మొక్క నాటు అని చెప్పు. నీటిని వృధా చేయకు. రేపటి తరం కోసం దాచు. ట్రాఫిక్ రూల్స్, చట్టాలను గౌరవించు. పోలీస్ నీ శత్రువు కాదు. దేశం కోసం ఏదైనా చిన్న సేవ చెయ్యు. రక్తదానం, స్వచ్ఛ భారత్ ఇలాంటివి. భారతీయుడిగా గర్వపడు. మన సంస్కారం, సాంప్రదాయాలు చాలా గొప్పవి. అబద్ధపు సర్టిఫికేట్తో ఉద్యోగం చెయ్యొద్దు. ట్యూషన్ ఫీజు ఎగ్గొట్టుకు. గురుదక్షిణ తీర్చుకోలేని రుణం. ఏ అమ్మాయిని వేధించుకు. ఆమెను చెల్లిలా చూడు. పరీక్ష పేపర్ లీక్ చేయడం, కొనడం మహాపాపం. బస్సులో పెద్దవారికి, ఆడవారికి సీట్ ఇవ్వు. వీధి కుక్కను, ఆవును కొట్టుకు. వాటికి కూడా ప్రాణం ఉంటుందని గమనించు. పేదవాడిని చూసి నవ్వకు. సాయం చేయగలిగితే చెయ్యి.
అప్పులో ఉన్నవాడిని అవమానించుకో, ఓపిక ఇవ్వు. ప్లేట్లో అన్నం వృధా చేయకు, రైతు కష్టం అందులోనే ఉంటుంది. దేవుణ్ణి నమ్ము, కానీ గుడ్డిగా కాకుండా నీ కర్మలు నువ్వు చెయ్యు. ఎవరైనా ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మకు, నిజం తెలుసుకో. ఉద్యోగం కోసం మాత్రమే చదవకు, జ్ఞానం కోసం చదువు. ఫెయిల్ అయితే ఏడవకు, తప్పు సరిచేసి మళ్ళీ ప్రయత్నించు. గెలిచినప్పుడు గర్వం వద్దు, వినయంగా ఉండు. ఓడినప్పుడు నిరాశ వద్దు, అది ఒక పాఠం లాంటిది అని గుర్తించు. రోజు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చో, మనశ్శాంతి వస్తుంది. అమ్మా నాన్న గొడవ పడితే నువ్వు మధ్యలోకి వెళ్ళకు. ఇంట్లో చిన్న చిన్న పనులు చెయ్యు, బద్ధకం వద్దు. పెద్దల ముందు కాలు మీద కాలు వేసి కూర్చోవద్దు. అప్పు చేస్తే సకాలంలో తీర్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకో, మాట తప్పకు. ఎవరైనా రహస్యం చెప్తే దాన్ని కాపాడు. పరాయి ఆడదాని వైపు తప్పుగా చూడకు. అనాథ ఆశ్రమానికి వెళ్ళి పిల్లలతో సమయం గడుపు. వికలాంగులను ఆదుకో, వారిని వెక్కిరించుకో. హెల్మెట్ పెట్టుకో, సిగ్నల్ జంప్ చేయకు. పరీక్షలో బిట్ పేపర్ కానీ చీటింగ్ పేపర్ కానీ వాడకు. నీ కష్టంతో రాయు. స్కూల్ కాలేజ్ ఫీజు తల్లిదండ్రులు కష్టపడి కడతారు కాబట్టి వాటిని వృధా చేయకు. ఇంటర్నెట్లో చెడు వెబ్సైట్లు చూడకు. రోజంతా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయకు. 1 గంట చాలు. ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చెయ్యు. తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకో. తప్పు చేస్తే సారీ చెప్పడానికి సిగ్గుపడకు. ఎవరైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించు. నీ తప్పును ఇతరులపై నెట్టకు, బాధ్యత తీసుకో. మంచి అవకాశం వస్తే వదిలిపెట్టుకోవద్దు, గట్టిగా పట్టుకో. వయసులో పెద్దవారి నుంచి ప్రతిరోజు ఏదైనా నేర్చుకో. నీకు తెలిసింది చిన్నవాళ్లకు నేర్పు. ఈ 99 నీతులు పాటిస్తే నువ్వు సామాన్య కుమారుడివి కాదు, నువ్వు ఈ సమాజానికి రత్నం లాంటి వాడివి. ఇది తాతయ్య దీవెన, చక్కగా గుర్తుపెట్టుకో.